ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ గేర్ ఇన్స్పెక్షన్. సో గేర్ ఇన్స్పెక్షన్ అంటే ఏంటంటే జనరల్గా గేర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కూడా మనం ఏంటంటే గేర్ అనేది హైలీ యాక్యురేట్గా మనకి వర్క్ చేయాలి అంటే వీ నీడ్ టు ఇన్స్పెక్ట్. అంటే దాని డైమెన్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఓకే, ఇన్స్పెక్షన్ ఈజ్ నథింగ్ బట్ చెకింగ్ ద యాక్యురసీ ఆర్ సమ్ పారామీటర్స్. ఓకే, సో అలా ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు మనం మెజర్ చేయాల్సిన చెక్ చేయాల్సిన ఐటమ్స్ అనేవి ఏంటేంటి అంటే వన్ ఈజ్ టూత్ థిక్నెస్. సో థిక్నెస్ అనేది ఎగ్జాక్ట్గా ఉందా లేదా. సో అంటే మనం తీసుకున్న ఇంజనీరింగ్ డ్రాయింగ్ బట్టి మనం ప్రొడ్యూస్ చేస్తున్న పార్ట్ గేర్ అనేది ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఉందా లేదా, అంటే థిక్నెస్ అనేది కరెక్ట్గా ఉందా లేదా. సో ఇది చెక్ చేయడానికి కూడా మనం గేర్ ఇన్స్పెక్షన్ చేస్తాం. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ టు మెజర్ ద టూత్ స్పేసింగ్. అంటే మనం తీసుకున్న గేర్లో టూత్ స్పేసింగ్ అంటే ఎలా ఉండాలి. ఫర్ సపోజ్ సెంటర్ ఆఫ్ ద గేర్ తీసుకున్నాం అనుకో, సో అరౌండ్ ఇట్స్ పెరిఫరీ మనకి ఏంటుంటాయి, ఇలా టీత్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇలా అరౌండ్ ఇట్స్ పెరిఫరీ మనకి ఏంటంటే గేర్ టీత్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఒక టీత్కి ఇంకొక టీత్కి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ఉందో నథింగ్ బట్ స్పేసింగ్. అంతే స్పేస్ సక్సెసివ్ టీత్కి కూడా ఉండాలి. అంతేగాని ఒక దగ్గర స్పేస్ ఎక్కువ ఉండి ఇంకొక దగ్గర స్పేస్ తక్కువ ఉండి అలా ఉండకూడదు. సో ఇక్కడ ఏంటంటే మనం టూత్కి మధ్య స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది టూత్ స్పేసింగ్ చెక్ చేసుకోవాలి. ఓకే, ద థర్డ్ పారామీటర్ ఈజ్ సర్క్యులర్ పిచ్. సర్క్యులర్ పిచ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ నేను ఇలా టీత్ని ఇలా హారిజాంటల్గా డ్రా చేసుకున్నాను అనుకోండి. సో పిచ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఫస్ట్ టీత్ నెంబర్ 1 టీత్ నెంబర్ 2 అనుకోండి. సో ఈ 1 యొక్క ఎడ్జ్ నుంచి సెకండ్ ఒక సేమ్ ఎడ్జ్ వరకు ఉన్న ఈ డిస్టెన్స్ని లీనియర్ డిస్టెన్స్ని ఏమంటాం అంటే మనం పిచ్ అంటాం. ఓకే, హారిజాంటల్గా క్యాలిక్యులేట్ చేసాం. అదే ఇలాగా సర్కిల్గా తీసుకుంటే దాన్ని ఏమంటాం అంటే సర్క్యులర్ పిచ్ అంటాం. ఓకే, సో అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ లేదా ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ దీన్ని ఏమంటాం మనం పిచ్ అంటాం. ఓకే, సో సర్క్యులర్ పిచ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ పిచ్ సర్కిల్ డయామీటర్. దిస్ ఈజ్ పిచ్ సర్కిల్ డయామీటర్. సో పిచ్ సర్కిల్ డయామీటర్ అంటే ఫర్ సపోజ్ ఇదే గేర్ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ ద గేర్ నుంచి ఎక్కడి వరకు అయితే పిచ్ మెజర్ చేస్తున్నాం. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టీత్కి కూడా మనకి ఏంటంటే ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకుంటూ వెళ్తే ఈ సర్కిల్ని మనం ఏమంటే పిచ్ సర్కిల్ అంటాం. సో ఈ పిచ్ సర్కిల్ డయామీటర్ కూడా మనం ఏంటంటే మెజర్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ పారామీటర్ ఈజ్ పిచ్ సర్కిల్ డయామీటర్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ప్రొఫైల్ ఆఫ్ ద టూత్. ఓకే, సో దట్ ఈజ్ టూత్ ప్రొఫైల్. సో టూత్ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా ఉందా లేదు, అంటే ఒక దగ్గర టీత్ అనేది ఇలా ఉండి ఒక దగ్గర ఇంకొక షేప్ తీసుకొని అలా ఉండకూడదు. ప్రొఫైల్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలి కంప్లీట్ గేర్ వరకు. సో ఇవన్నీ మనం ఏంటంటే మెజర్ చేయాల్సిన వేరియస్ పారామీటర్స్. సో ఓకే, సో ద మెథడ్స్ ఆఫ్ ఇన్స్పెక్టింగ్ వేరియస్ గేర్ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఇన్స్పెక్ట్ చేయాలి అంటే సో మనకి ఏంటంటే వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఈరోజు ఒక ఇన్స్ట్రుమెంట్ కోసం డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, సో ఫస్ట్ పారామీటర్ ఏం చెప్పుకున్నాం, టూత్ థిక్నెస్ చెప్పుకున్నాం. ఓకే, సో ఈ టూత్ థిక్నెస్ని మనం మెజర్ చేయాలి అంటే ఎలాగో ప్రొసీజర్ చూద్దాం. సో టూత్ థిక్నెస్ని మెజర్ చేయడానికి మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్. జనరల్గా మీరు నార్మల్ వెర్నియర్ క్యాలిపర్స్ చూసుంటారు. సో నార్మల్ వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి మనం ఏంటి హైట్స్ కానీ డెప్త్స్ కానీ లేదా డిస్టెన్స్ ఎంత ఉంది, లెంగ్త్ ఎంత ఉంది, మైన్యూట్స్లో కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్ అనేది ఓన్లీ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ గేర్ టూత్ ఎంత థిక్నెస్ ఉంది. ఓకే, టూత్ థిక్నెస్ని మాత్రమే ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇన్వెంట్ చేశారు. ఓకే, సో ఈ ఇన్స్ట్రుమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈజ్ ద గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్. సో నార్మల్ వెర్నియర్ క్యాలిపర్స్ అయితే మనకి ఒకటే హారిజాంటల్ బీమ్ ఉంటుంది. బట్ గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్కి వచ్చేటప్పటికి మనకి వీఆర్ హ్యావింగ్ 2 బీమ్స్. సో ఇలా ఉంది కదా, ఈ బీమ్ని ఏమంటాం అంటే హారిజాంటల్ బీమ్ అంటాం, ఈ బీమ్ని వచ్చేసి వర్టికల్ బీమ్ అంటాం. ఓకే, సో ఈ గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్లో మనకి 2 బీమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఇది నార్మల్ స్కేల్. చూసారు ఇక్కడ 1 2 3 4 ఇలా కనిపిస్తున్నాయి డైమెన్షన్స్ అని. ఓకే, సో ఇక్కడ ఎలా అయితే గ్రాడ్యుయేషన్స్ మార్క్ అయి ఉన్నాయో సో ఇది ఒక స్కేల్. ఆ స్కేల్ ఏంటంటే బీమ్ మీద ఉంటుంది, లైన్ స్కేల్ అంటాం. సో ఇక్కడ అలాగే వర్టికల్ బీమ్ మీద కూడా మనకి ఇంకొక స్కేల్ ఉంటుంది.
దీంతో పాటు వెర్నియర్ క్యాలిపర్స్ అన్నాం కాబట్టి మనకి ఇంకొక వెర్నియర్ స్కేల్ కూడా ఉండదు. సో అదేంటంటే ఈ వెర్నియర్ దీన్ని స్లైడింగ్ వెర్నియర్ బీమ్ అంటాం. సో అంటే ఇది ఏంటంటే ఈ స్క్రూ ఎప్పుడైతే లూజ్ చేసామో దీన్ని ఇలా హారిజాంటల్గా మూవ్ చేసుకోవచ్చు. అలానే వర్టికల్ బీమ్లో కూడా స్లైడింగ్ వెర్నియర్ ఉంటుంది. ఈ స్క్రూ లూజ్ చేసుకుంటే దీన్ని పైకి కిందకి మూవ్ చేయొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ ఒక ర్యాట్చెట్ ఉంది. సో ర్యాట్చెట్ లూజ్ చేసుకుని అంటే ఇది ఏంటంటే టైటనింగ్ కోసం అనమాట ఇది. సో ర్యాట్చెట్ని ఎప్పుడైతే లూజ్ చేసామో ఈ వెర్నియర్ని మనం స్లైడ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ వర్టికల్ స్లైడింగ్ అండ్ దిస్ ఈజ్ ఫర్ హారిజాంటల్ స్లైడింగ్. సో ఇది హారిజాంటల్గా స్లైడ్ చేయొచ్చు, ఇది వర్టికల్గా స్లైడ్ చేస్తాం. సో ఇది ఏంటంటే మనం టూత్ థిక్నెస్ని మెజర్ చేయాలి. ఓకే, సో ఏ గేర్ది అయితే టూత్ థిక్నెస్ మనం మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ టీత్ని ఇక్కడ మనకి ఉన్నాయి చూసారా. సో వీటిని ఏమంటే జాస్ అంటాం. సో ఇక్కడ ఎప్పుడైతే జాస్ అనేవి ఇది మనం లూజ్ చేసుకుంటే ఈ జాస్ అనేవి ఇది స్టాండర్డ్, ఇది కాన్స్టెంట్ ఉంటుంది. దీన్ని మనం ఇలాగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇలా లీనియర్గా మూవ్ అవుతుంది. సో ఈ జా ఎప్పుడైతే మూవ్ అయిందో ఇక్కడ మనం గేర్ టీత్ని ఫర్ సపోజ్ ఇలా సర్క్యులర్ గేర్ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇలా ఉంది గేర్. సో గేర్ ఏదైతే టీత్ అనేది ఇక్కడ వచ్చిందో ఈ 2 జాస్ మధ్యలో మనం టీత్ని ఫిక్స్ చేసుకుంటాం. వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఏంటి, సో దీన్ని యూజ్ చేసి టూత్ థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, చూడండి ఫర్ సపోజ్ ఇదే మనం ఇది పిచ్ సర్కిల్ డయామీటర్ అనుకున్నాం కదా. దిస్ ఈజ్ పిచ్ సర్కిల్, సెంటర్ ఆఫ్ ద గేర్ ఓ అనుకుంటున్నాం. సో ఇది మనకి 1 గేర్ టీత్. సో మనం ఏం చేస్తున్నాం, 2 జాస్ మధ్యలోని ఈ టీత్ని తీసుకొచ్చి ఫిక్స్ చేసేస్తాం 2 జాస్ మధ్యలో. సో ఎప్పుడైతే టీత్ని ఫిక్స్ చేసామో టూత్ థిక్నెస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో టీత్ యొక్క హైట్ ఎంత, విడ్త్ ఎంత. సో ఈ 2 పారామీటర్స్ కనుక మనకి తెలిస్తే థిక్నెస్ మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, సో బై యూజింగ్ గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్ we can measure the thickness of a gear tooth. సో ఎలా చేయొచ్చు, థిక్నెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది దీని నుంచి మనకి చిన్న డెరివేషన్ ఉంది. అంటే విడ్త్ ఎంత హైట్ ఎంత తెలియాలంటే మనకి ఫార్ములాస్ కావాలి. ఓకే, సో ఫార్ములాస్ కోసం చిన్న డెరివేషన్ ఉంది, చూద్దాం. ఓకే, సో టూత్ థిక్నెస్ని మనం మెజర్ చేయాలి అంటే ఏంటంటే ఇనీషియల్లీ ఒక టీత్ అనేది డ్రా చేసుకున్నాం. సో టీత్ డ్రా చేసుకొని ఈ హారిజాంటల్ ఉంది కదా, సో దీన్ని ఏమంటాం అంటే విడ్త్ ఆఫ్ ద టీత్ అంటాం. సో ఇది వచ్చేటప్పటికి హైట్ని మనం ఏమంటాం అంటే కార్డల్ అడెండమ్ అంటాం. సో కార్డ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికున్న హారిజాంటల్ డిస్టెన్స్ని కార్డ్ అనుకోం. ఓకే, దిస్ ఓ ఈజ్ నథింగ్ బట్ ద సెంటర్ ఆఫ్ ద గేర్. సో సెంటర్ ఆఫ్ ద గేర్ ఓ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికున్న ఇది ఏమవుతుంది, పిచ్ సర్కిల్ రేడియస్. సో ఇదంతా ఈ సర్కిల్ ఏంటంటే ఈ సెంటర్ లైన్స్ అంతటిని జాయిన్ చేసుకుంటే డ్రా చేస్తే మనకు వచ్చేది ఏంటంటే పిచ్ సర్కిల్ వస్తుంది. సో టోటల్ అయితే పిచ్ సర్కిల్ డయామీటర్ హాఫ్ వచ్చేటప్పటికి ఆర్ ఏమవుతుంది, పిచ్ సర్కిల్ రేడియస్. సో ఈ ఇంక్లినేషన్ తీటా ఏంటంటే 90/n. n ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ ద గేర్. గేర్ మొత్తం మీద మనకి ఎన్ని టీత్ అయితే ఉన్నాయో దట్ ఇండికేట్స్ n. సో ఇంక్లినేషన్ తెలియాలి అంటే 90/n అనమాట ఇక్కడ ఉన్న తీటా. ఓకే, సో దీని నుంచి ఇప్పుడు మనం గేర్ టూత్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే W తెలియాలి, H తెలియాలి. సో దీనికి ఉన్న చిన్న డెరివేషన్ ఏంటో చూద్దాం. ఓకే, ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ సైన్ యాంగిల్ తీసుకుంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సైన్ థీటా ఈక్వల్స్ టు అపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దెన్ సైన్ ఎంత తీటా 90/n. సో సైన్ 90/n ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ అంటే సో టోటల్ తెలుసు మనకి ఎంత W, బట్ ఆపోజిట్ సైడ్ అంటే ఓన్లీ ఈ పోర్షనే కదా వస్తుంది. సో దీంట్లో ఏంటి W/2 హాఫ్ కదా ఇది. ఓకే, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏంటి, రేడియస్ R. ఓకే, సో బై 1/r అని వేసుకున్నాను, బై R కాబట్టి. దీని నుంచి W/2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ని ఏం చేయాలి, ఇటువైపు పంపించారు. సో W/2 ఈక్వల్స్ టు R ఇంటూ సైన్ 90/n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్. ఓకే, సో దీని నుంచి R అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏంటి R అంటే పిచ్ సర్కిల్ రేడియస్. ఓకే, ఫ్రమ్ ఇక్కడ మనకి మాడ్యూల్ అని ఒక కొత్త ఎలిమెంట్ వస్తుంది. సో మాడ్యూల్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ పిచ్ సర్కిల్ డయామీటర్ టు ఏంటి నెంబర్ ఆఫ్ టీత్ ఆన్ గేర్. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్నే రేషియోనే మనం ఏమంటాం అంటే మాడ్యూల్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ మాడ్యూల్ m ఈక్వల్స్ టు D/nలో D అంటే ఏం చెప్పుకున్నాం, m ఈక్వల్స్ టు D అంటే R తెలుసు మనకి. సో ఆర్ని డబల్ చేస్తే ఏమొస్తుంది మనకి డయామీటర్ వస్తుంది కదా, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 2 ఇంటూ R/n అని వేసుకోవచ్చు. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ R ఈక్వల్స్ టు ఏమవుతుంది, m ఇంటూ
క్యాపిటల్ N బై 2. సో మనకి ఆర్ వాల్యూ తెలిసింది, ఎంకి ఒక ఫార్ములా కూడా వచ్చింది. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఏమొచ్చింది, W/2 ఈక్వల్స్ టు ఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చా లేదా, M/N. సో మాడ్యూల్ M ఇంటూ నెంబర్ ఆఫ్ టీత్ N బై 2 ఇంటూ ఏంటి sin 90/n, sin 90/n. ఓకే, సో ఇక్కడ ఈ 2 ఇటువైపు వచ్చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఫైనల్గా W ఈక్వల్స్ టు M ఇంటూ క్యాపిటల్ N sin 90/n. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ విడ్త్ ఆఫ్ ద గేర్ టీత్. సో ఆల్రెడీ Wకి మనం ఫార్ములాని డిరైవ్ చేస్తాం. సో సిమిలర్లీ ఇంకా మనం డిరైవ్ చేయాల్సిందే ఉంది, హైట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఇక్కడ నుంచి ఓ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాను అనుకోండి. సో కార్డుకి టచ్ అవుతుంది, కార్డుకి టచ్ అయిన పాయింట్ని బి అనుకుంటున్నాను, టీత్ ఎడ్జ్కి టచ్ అయిన పాయింట్ని అనుకుంటున్నాను సి అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. నథింగ్ బట్ కార్డల్ ఎడెండమ్, నాట్ ఎడెండమ్, కార్డల్ ఎడెండమ్ హైట్ అనమాట. ఓకే, సో ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, హెచ్కి ఎలా రాసుకోవచ్చు, హెచ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఈ హైట్ తెలియాలి అంటే టోటల్ హైట్లో నుంచి ఓబీ హైట్ తీసేస్తే హెచ్ వస్తుందా రాదా, అంటే హెచ్ ఈజ్ ఇది రావాలి అంటే టోటల్ ఓసీ మైనస్ ఓబీ. సో టోటల్ ఓసీలో నుంచి ఓబీ తీసేస్తే మనకి ఈ పోర్షన్ వస్తుందా రాదా, సో అదే రాసుకుంటున్నాం. ఓకే, టు ఫైండ్ అవుట్ ద హెచ్ ఈక్వల్స్ టు ఓసీ మైనస్ ఓబీ. సో ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, ఓసీని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న ఇదేంటి రేడియస్ అవుతుంది కదా. ఓకే, సో ఓసీ ఈజ్ నథింగ్ బట్ ఆర్ ప్లస్ ఎడెండమ్, ఆర్ ప్లస్ హెచ్ రాయొచ్చా లేదా, ఓసీ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎడెండమ్, నాట్ ఓన్లీ హైట్, కార్డల్ ఎడెండమ్ అయితే హెచ్ అవుతుంది. సి ఈ హెచ్ అనేది ఎడ్జ్ అంటే పిచ్ సర్కిల్ డయామీటర్ నుంచి వచ్చిన ఇక్కడ పాయింట్ నుంచి మనకి ఇక్కడ మళ్ళీ సమ్ గ్యాప్ ఉంది, ఈ టోటల్ అంతా ఎడెండమ్, ఈ పోర్షన్ ఒకటే కార్డల్ ఎడెండమ్. సో ఇప్పుడు మనం రాయాలి అంటే సో ఓసీ ఈక్వల్స్ టు దీని నుంచి ఓసీ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ ఎడెండమ్ రాసుకుంటాం. ఓకే, నా ఆర్ ప్లస్, సో ఇందాక మనం మాడ్యూల్ M అని రాసాను చూసారా, సో దట్ ఈస్ సిమిలర్ టు ఎడెండమ్. సో ఎడెండమ్ ప్లేస్లో మనం ఏంటంటే ఎంని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నా ఆల్రెడీ మనకి ఆర్ ఫార్ములా తెలిసింది, ఏమొచ్చింది, MN/2. సో M క్యాపిటల్ N/2 ప్లస్ M. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఓసీకి ఫార్ములా ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ మనం ఏంటి హెచ్ అంటే ఏంటుకున్నాం, ఓసీ మైనస్ ఓబీ. సో ఓసీ వచ్చింది, ఓబీ ఫార్ములా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓబీ ఈక్వల్స్ టు ఏంటి, ఓబీ అంటే ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాం, ఓబీ అనుకుంటున్నాం. సో ఈ పోర్షన్ ఒకటే మనకు కావాలంటే కాస్ యాంగిల్ తీసుకోవచ్చు. ఓకే, సో దీని నుంచి కాస్ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి, కాస్ థీటా ఈక్వల్స్ టు, కాస్ థీటా ఫార్ములా ఏంటి, కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇప్పుడు రాసుకుంటున్నాం, ఓబీ ఈక్వల్స్ టు కాస్ థీటా ఎంత 90/n. ఓబీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది ఇప్పుడు దీనికి, ఇది ఆపోజిట్ సైడ్ ఇది కదా అడ్జసెంట్ సైడ్. సో కాస్ 90/n ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈ పోర్షన్ అంటే ఓబీ, అడ్జసెంట్ సైడ్ అంటే ఇది ఇటువైపు ఓబీ బై హైపోటెన్యూస్ ఏంటి, పిచ్ సర్కిల్ రేడియస్ ఆర్. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ అంటే ఓబీ ఫైండ్ అవుట్ చేయడానికి కదా. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఓబీ ఈక్వల్స్ టు, సో ఈ ఆర్ని ఇటువైపు పంపించేద్దాం, ఆర్ ఇంటూ కాస్ 90/n. సో ఆల్రెడీ ఆర్ ఫార్ములా మనకు తెలుసు ఏంటి, MN/2. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, M క్యాపిటల్ N/2 ఇంటూ కాస్ 90/n. సో మనకి ఇక్కడ ఓబీకి కూడా ఫార్ములా వచ్చింది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ హెచ్ ఫార్ములా ఏంటి, ఓసీ మైనస్ ఓబీ. సో దెన్ హెచ్ ఈక్వల్స్ టు ఓసీ మైనస్ ఓబీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓసీ ఎంత, స్మాల్ m క్యాపిటల్ N/2 ప్లస్ M మైనస్ స్మాల్ m క్యాపిటల్ N/2 ఇంటూ కాస్ 90/n ఇదనమాట.
ఓకే, సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ హెచ్. దీని నుంచి మనం ఏంటి, ఇక్కడ mn/2 కామన్గా ఉంది, ఇక్కడ mn/2 కామన్గా ఉంది. సో దీన్ని మనం ఏంటి బయటికి తీసుకొచ్చేద్దాం. దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్స్ టు, విడివిడిగా తీద్దాం. ఫస్ట్ m కామన్ తీస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి. డైరెక్ట్గా ఇక్కడ దీనికి ఉన్నట్టు మల్టిప్లికేషన్ సింబల్ ఉంటే తీసేయచ్చు, అలా కాకుండా విడిగా తీస్తాను. m తీసేస్తే n/2 + 1 కూడా తీస్తున్నాను నేను. ఓకే, n/2 + 1, 1 + n/2. ఇది కామన్ తీసేస్తే ఇక్కడ అంతా ఏముంటుంది, ఈ ప్లేస్లో 1 ఉంటుంది. 1 మైనస్ mn/2 అంటే n/2 + 1కు తీసేసాం. సో 1 మైనస్ ఇక్కడ ఇంకా ఎంత మిగిలింది, cos 90/n మిగిలింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ హెచ్. సో టూత్ థిక్నెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు కావాల్సిన పారామీటర్స్ ఏంటి, W తెలియాలి, హెచ్ తెలియాలి. ఓకే, W ఫార్ములా ఆల్రెడీ ఇక్కడ డిరైవ్ చేసాం, హెచ్ ఫార్ములా ఇక్కడ డిరైవ్ చేసాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు డిరైవ్ ద థిక్నెస్ ఆఫ్ అ గేర్ ట్యూబ్. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా W వాల్యూ, హెచ్ వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే W వాల్యూ ఎంత వచ్చిందో హారిజాంటల్ బీమ్ మీద అంత వాల్యూకి సెట్ చేసుకుంటాం. హెచ్ వాల్యూ ఎంత వచ్చిందో వర్టికల్ బీమ్ మీద ఆ వాల్యూకి సెట్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా గేర్ టూత్ థిక్నెస్ ఎంత ఉందో వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో అంటే మనకి W వాల్యూ తెలియాలి, హెచ్ వాల్యూ తెలియాలి. ఈ రెండు తెలిసిన తర్వాత గేర్ టూత్ వెర్నియర్ క్యాలిపర్స్లో ఈ వాల్యూస్కి కనుక మనం అడ్జస్ట్ చేసుకుంటే డైరెక్ట్గా టూత్ థిక్నెస్ మనకి ఎంత ఉందో మెజర్ అవుతుంది. ఓకే.